ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది ఎవరైనా చేస్తారు, అది ఇంపార్టెంట్ కాదు. ఇచ్చిన దాన్ని మీరు తక్కువ టైంలో ఎవరైతే చేయగలరో వాళ్ళే అన్ని క్వశ్చన్స్ని చదివి ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే మన CBT 1 అనేది 60 నిమిషాల్లో 75 ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఒక్కొక్క ప్రశ్నకి కూడా సుమారుగా 48 సెకండ్లు మాత్రమే టైం అనేది ఉంటుంది. ఈ 48 సెకండ్లో మీరు క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 పర్సన్స్ ఈజ్ 4:7. ఇద్దరు వ్యక్తుల వయస్సుల నిష్పత్తి 4:7 అండ్ ద ఏజ్ ఆఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ అదర్ బై 30 years. ద సమ్ ఆఫ్ దైర్ ఏజెస్. ఇక్కడ మనం ఏది చదవాలి, ఏది ఇంపార్టెంట్ అనేది మనం ముందుగా చూసుకోవాలి. వారి వయస్సుల నిష్పత్తి 4:7. వారి మొత్తం వయసు ఎంత అడిగాడు, మొత్తం 11. సో ఇచ్చిన ఆన్సర్లలో ఏదైతే 11తో భాగించబడుతుందో అది ఆన్సర్ అవుతుంది. 11తో 40 కాదు, 70 కాదు, 100 కాదు, 110. సో ఇలా తక్కువ టైంలో చేయగలగాలి.